దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ సమయాన ప్రభు సన్నిధానంలో ఆనందించడానికి, ఆధ్యాత్మికమైన మేలులు పొందడానికి దేవుడు మన కొరకై కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిత్యము తన సన్నిధిలో ప్రార్థన యందు, సహవాసం యందు, వాక్య ధ్యానములో, అలాగనే పరులకు సువార్త తెలియజేయుటలో మనవంతుగా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో దేవుని మాటల కొరకై దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిస్తే ఆదరించబడతాము అని ఎదురు చూచి తన వాక్యాన్ని వినుట కొరకై ఇష్టపడుచున్న ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ప్రార్థన చేద్దాం. కనికరపూర్ణుడా, దయగలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ కష్టము చేసినా లాభము కలుగును అనే మాట ద్వారా ప్రభువా మేము ఆశీర్వదించబడాలని లేఖనములను క్షుణ్ణముగా మన కొరకు రాసి ఉంచిన ఆధ్యాత్మిక సత్యాలు నెమరు వేసుకోవడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు. ప్రియ ప్రభువా, మా అందరితో మాట్లాడండి. నీ యొక్క ఆశీర్వాదము కొరకు కనిపెట్టి వాక్యమును క్షుణ్ణంగా పరిశీలిస్తున్న మాతో, మా అందరితో మాట్లాడి ఆశీర్వదించి బలపరచుమని నాయన, ఇది మా యొక్క పరిచర్య జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి, సంఘ శ్రేయోభిలాసానికి ఇది ఉపయోగకరముగా ఉండునట్లుగా సహాయం చేయండి. యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండేటటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉండేటప్పుడు మనము ఏ కష్టము చేసినను లాభము కలుగుతుంది అనే సారాంశాన్ని మనం తెలుసుకోవాలి. అంటే తెలుగులో కూడా ఒక మాట ఉంది, కష్టే ఫలి అని మనం చూస్తూ ఉన్నాం. కష్టపడిన వారికి లాభము కలుగుతుంది. తర్వాత మాట మనము చదివిన లేఖన భాగములో వట్టి మాటలు లేమికి కారణమవుతుంది. అంటే మనము గాలి మాటలు మాట్లాడకుండా, వట్టి మాటలే పలకకుండా ఎలాంటి కష్టం మనము చేస్తే మనకు లాభము కలుగుతుందో వాక్యము ద్వారా మనం నేర్చుకునబోతూ ఉన్నాం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము లాభము కొరకై మనం ప్రయాసపడాలి. మనము ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగానికి న్యాయం చేకూర్చేటట్టుగా కష్టపడి మనం పనిచేసే వారముగా ఉండాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారములో ఉన్న, వ్యవసాయ పనులు చేసుకున్నా, లేకుంటే మనకి ఏ పని అప్పగింపబడిందో ఆ పనిలో మనము బాధ్యత కలిగి కష్టపడి పని చేసినప్పుడు మనము లాభమును పొందుకున్న వారముగా, అంటే ఆశీర్వాదకరమైన వారముగా బ్రతుకుతాము అనేది ఈ యొక్క లేఖన భాగం మనకు నేర్పిస్తూ ఉంది. అయితే ఏ పని చేసినా ప్రణాళిక ప్రకారముగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనము అనుభవించిన వారం అవుతాం. ప్రయాసపడాలి, ప్రణాళికలు వేయాలి, ప్రయత్నము చేయాలి, ప్రజ్ఞను ఉపయోగించాలి, పట్టుదలతో పని చేయాలి. అప్పుడే లాభము కలుగుతుంది. ఈ లాభము అనే మాటకు ఇంగ్లీష్లో ప్రాఫిట్ అనే మాటను ఉపయోగించాడు. ఒక లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో పౌలు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాగూ రాశాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే లాభము అనే పదాన్ని ఇక్కడ ప్రయోజనకరము అనే మాటను ఉపయోగించాడు. కానీ ఇంగ్లీష్లో ప్రాఫిట్ అనే మాటను రాశాడు. అంటే ఇది ఒక గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి పదముగా మనం చూస్తూ ఉన్నాం. లాభము, నష్టము అనే మాటను చూస్తూ ఉన్నాం. లాభకరమైనటువంటి వాడుగా, లేకుంటే ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు మనల్ని చూడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇందులో రాయబడినటువంటి ఒక వ్యక్తిని ఉదాహరించి ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందించాలని ఇష్టపడుతున్నాడు. లాభకరము అనే మాటకు ప్రయోజనకరము అనే మాటగా మనం ఇందులో గమనించినప్పుడు, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తికి ఉదాహరణగా మార్కు అను మారు పేరు గల యోహాను
ఆయనను ఉద్దేశించి ఈ మాటలను రాస్తూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు. ఈయన దేవుని చేత బహుబలముగా వాడబడినటువంటి ఒక దైవజనునిగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు, పేతురు, యోహాను, బర్నబా తరువాతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తియే జాన్ మార్క్ అని ఇంగ్లీష్లో రాశాడు. ఆయన మార్కు అను మారు పేరు గల యోహాను. ఈయన అపోస్తులుడు కాదు, కొద్దిమందికి మాత్రమే సుపరిచితమైన పేరు కలిగినటువంటి వాడు. అంతగా క్రైస్తవ సమాజం తన గురించి తెలిసినా అంతగా ధ్యానము చేసినటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఆయన గురించి కనబడుతూ ఉంది. అంతేకాదు, ఇద్దరు దైవజనుల మధ్య తన యొక్క అభిప్రాయమును బట్టి వివాదమునకు కారణమైన వాడుగా బైబిల్ గ్రంథంలో ఆయన గూర్చి మనం చూడగలుగుతూ ఉన్నాం. పౌలు ఈయన గురించి మాట్లాడుతూ తిమోతికి ఆయన ప్రయోజనకరమైన వాడు అని తనను ఉద్దేశించి ఒక ప్రశంస, ఒక పొగడ్త, ఒక మంచి మాట ఆయన గురించి చెప్పడం జరిగింది. అయితే లాభకరమైన వ్యక్తి లేకుంటే ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండినటువంటి జాన్ మార్క్ గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఆధ్యాత్మిక విషయంలో ఆయన లాభకరమైనటువంటి వాడు. ఎందుకు అనే బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించినప్పుడు మనము ఏ రంగములో ఉన్నా ఆశీర్వాదకరముగాను, ప్రయోజనకరముగాను, లాభదాయకంగాను ఉండాలనేదే ఇక్కడ మార్కును గూర్చి ఉద్దేశించి రాస్తూ ప్రభువారు ఈ మాటల్ని జ్ఞాపకం చేశారు. ఉదాహరణకు ఒక మాటను మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 29 వచనాల్లో రాయబడిన మాటల్ని మనం ఆలోచించినప్పుడు ఒక యజమానుడు తలాంతులను ఇస్తాడు. ఒకరికి 5, ఇంకొకరికి 2, ఇంకొకరికి 1 ఇచ్చాడు. అప్పుడు 5 ఇచ్చిన వాడు 5 చేశాడు, 2 ఇచ్చిన వాడు 2కి 2 తయారు చేశాడు, 1 ఇచ్చిన వాడు దాన్ని పాతి పెట్టాడు, ఉపయోగించలేదు. అంటే ఇందులో ఆలోచించేది ఏంటంటే లాభము లేక ప్రయోజనకరము అన్నప్పుడు దేవాది దేవుడు మన దగ్గర ఆశించేది ఏంటంటే దాన్ని రెట్టింపు చేయాలి. రెట్టింపు చేయనప్పుడు ఆయన ప్రశంసించడు. ఆ రెట్టింపు చేసిన వారికి బలా మంచి నమ్మకమైన దాసుడా అని వారికి బాధ్యతల్ని అప్పగించాడు. కానీ మనం రెట్టింపు చేయనప్పుడు ఆయన మనల్ని ప్రశంసించడు, బాధ్యతలను ఆయన అప్పగించడు. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకొక ఉదాహరణ కానీ మనం చదివినప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. అయితే ఫలములు వెతికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఫలము కనిపించలేదు. యజమానుడు 3 సంవత్సరాలు కనిపెట్టాడు, కానీ ఫలము లేకుండా ఉన్నప్పుడు దానిని నరికి వేయాలి అనేది ఆయన ఇక్కడ చెబుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మనకు ఒక దగ్గర ఒక స్థలములో పెట్టినప్పుడు మనము లాభకరముగా, ప్రయోజనకరముగా, అభివృద్ధికరముగా, ఫలవంతముగా ఉండాలని ఆశిస్తున్నాడు. కానీ మనము ఆ రీతిగా ఉండకపోతే మనమంట అక్కడ నుంచి తొలగించబడతాము అనే మాట అందులో రాయబడింది. తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా బైబిల్లో యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారు యూదులతో చెబుతూ ఒక యజమానుడు ద్రాక్ష తోటను నాటించి కంచె వేసి తొట్టిని కట్టి గోపురమును కట్టించి ఆయన దేశాంతరమునకు పోయాడు. తర్వాత వార్షిక ఫలములో తన వంతు కొరకై వచ్చేసరికి ఆయన అందులో చూడలేదు, వారు ఇవ్వలేదు. కనుక ఆయన వేరే వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనము ఫలభరితముగా, లాభకరముగా ఉండకపోతే అది వేరే వారికి అది బదిలీ అయిపోతుంది, ఆశీర్వాదకరంగా అది మార్చబడుతుంది. ఇంకొక ఉదాహరణ మనం గమనించినప్పుడు దేవుని పక్షంగా బాప్తీసమిచ్చు యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయములో 8 నుండి 10 వచనాలు మనం గమనించినప్పుడు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో కాల్చబడును అని రాశాడు. అంటే శోధించబడతారు. ఇవన్నీ నేను చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రయోజనకరముగా, లాభకరముగా ఉండాలని, ఆధ్యాత్మికంగా మనము గొప్ప స్థితిలోకి రావాలని ప్రభు మనల్ని కోరుతున్నప్పుడు మనము ఫలించకుండా, లాభకరముగా లేకుండా, ప్రయోజనకరముగా మనము ఉండకపోతే ఆయన ఎవరికైనా అది ఇచ్చేవచ్చు, లేకుంటే మనల్ని ఆ స్థానము నుండి తొలగించవచ్చు. కనుక లాభకరముగా ఉండాలి అంటే ఏదైనా కష్టము చేసి లాభకరముగా ఉండాలి. అంతేకాని ఒట్టి మాటల చేత మనము గాలి మేడలు కట్టి బ్రతకకుండా కష్టపడాలి అనేది ప్రభు మనకు నేర్పిస్తుండేటటువంటి మాటలు. జాన్ మార్క్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన సంఘ పరిచర్యలో చాలా గొప్ప ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా
బైబిల్ గ్రంథములో ఆయన గురించి మనం చూస్తూ ఉన్నాం. మొదటిది, ఆధ్యాత్మికంగా ఆయన ప్రయోజనకరమైన వాడు. రెండవది, ఆయన సంఘ పరిచర్యలో ఆయన లాభకరమైన లేక ప్రయోజనకరమైన వ్యక్తిగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం. యవనస్తుడిగా ఉన్నాడు. యేసును కల్లారా చూసినటువంటి వ్యక్తిగా ఆయన గురించి మనం చూస్తూ ఉన్నాం. తన ఇంట్లో ఆదిమ అపోస్తలులు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఆ ప్రార్థనలో పాల్గొని ఎదిగిన వ్యక్తిగా ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అది అపోస్తల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట రాయబడింది. అంతేకాకుండా పౌలు బర్నబాలు మిషనరీ దండయాత్రలు చేసినప్పుడు వారితో పాటు ప్రయాణం చేసి వెళ్ళిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఆదిమ సంఘ విస్తరణలో తన పాత్రను పోషించిన వాడుగా యూదుల యొక్క మతాచార గ్రంథాల్లో తన గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆయన అలెగ్జాంద్రియాలో ఒక చక్కని మందిరాన్ని కట్టి అక్కడ బిషప్గా ఉండి, తదనంతరం ఎథ్నేషియస్ను, క్లెమెంతేను, ఒరిజన్ను, సిరిల్ని ఆయన గొప్ప గొప్ప చరిత్రకారులుగా ఆదిమ సంఘాల్లో ఉన్న భక్తులుగా సిద్ధపరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన వారలారా, సంఘ పరిచర్యలో మనము ఆశీర్వాదకరమైన వారముగా ఉండాలి. సంఘములో అనేకులకు దీవెనకరమైన వారముగా ఉండాలి. సంఘములో లాభకరమైన వ్యక్తులుగా ఉండాలి. అంటే మనము సంఘానికి వెళ్తున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం, కానీ మన వలన సంఘానికి లాభము లేకపోతే, ప్రయోజనము లేకపోతే, సేవలో కానీ లేకుంటే సంఘ కార్యక్రమాల్లో కానీ మనము నిష్ప్రయోజకులముగా మిగిలిపోయిన వారం అవుతాం. ఇక్కడ జాన్ మార్క్ ఆయన ప్రయోజనకరమైన వాడు అంటే సంఘము ఎదుగుటలో, ప్రార్థించుటలో, సువార్త ప్రకటించుటలో, సేవకులతో పాటు తిరిగిన అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మనం జాన్ మార్క్ గురించి ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, సంఘ ఎదుగుదలలో ప్రయోజనకరమైన వారుగా ఉండాలి. తర్వాత జాన్ మార్క్ గురించి మనం చూసినప్పుడు ఈయన యొక్క చరిత్ర చాలా భిన్నంగా కనబడుతూ ఉంది. మిషనరీ దండయాత్ర చేసినప్పుడు పౌలుతో పాటు తిరిగినటువంటి ఈ వ్యక్తి జాన్ మార్క్ బర్నబా యొక్క సమీప బంధువుగా ఉండినటువంటి ఈయన గురించి ఆలోచించినప్పుడు పౌలు యూదుల యొక్క ఆచారానికి భిన్నంగా ఉన్నాడని, అన్యులతో కలిసి అన్నపానములు పుచ్చుకుంటున్నాడని, మిషనరీ దండయాత్రలో తనతో పాటు వెళ్లకుండా ఆయన తిరిగి వెనక్కి వచ్చినప్పుడు బర్నబా సొంత బంధువు గనక తనను చేరదీసుకొని నేర్పించి యవ్వనస్తుని సరిచేసి వాక్యములో స్థిరపరిచాడు. అయితే నా యొక్క దర్శనానికి నాతో పాటు ఈయన రాలేదు, మమ్మల్ని అర్థం చేసుకోలేదని ఇక్కడ పౌలు తనను తృణీకరించినప్పుడు బర్నబా చెరదీశాడు గనక బర్నబా పౌలు ఈ ఇరువురి మధ్య వాగ్వివాదమునకు కారకుడైన వాడుగా మిగిలిపోయాడు. అయితే ఇరువురితో ఆయన తత్సంబంధాన్ని కలిగిన వాడై తర్వాత ఆయన స్వతహాగా అలెగ్జాంద్రియాలో సంఘాన్ని కట్టి ఒక బిషప్గా నిలబడి ఆయన ఏటో ప్రూఫ్ చేసుకున్నాడు గనక అపోస్తుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, ఈయన ప్రయోజనకరమైన వాడు, లాభకరమైన వాడు. మొదటేమో సేవలో అంత ఉత్తమమైన కార్యము చేయలేదు, కానీ గొప్ప ప్రయోజనకరమైన వాడుగా కనబడుతున్నాడని రాబో దినాల్లో ఈయన నా జత పనివాడు, నా తోటి ఖైదీ అయిన మార్కు అని తన గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘ పరిచర్యలో ప్రయోజనకరమైన వారముగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. కనుక మనము ప్రయోజనకరముగా ఉన్నామా? సువార్త సేవలో, సంఘ పరిచర్యలో, ఆధ్యాత్మిక ఎదుగుదలలో, కుటుంబాన్ని సంరక్షించుటలో, లేకుంటే తోటి వారికి మనము ప్రయోజనకరమైన వారముగా ఉన్నామా? మనము లాభకరమైన లేకుంటే ప్రయోజనకరమైన వారముగా ఉంటే దేవుడు మనల్ని ప్రశంసిస్తాడు, పొగుడుతాడు. లేని పక్షంగా మనల్ని తొలగించి వేరే వారిని ఆయన ఉపయోగకరమైన స్థానానికి తీసుకొచ్చి వాడుకుంటాడు. ఈ విన్నటువంటి మాటలను బట్టి నీవు సువార్త సేవకు, సంఘాభివృద్ధికి, ఆధ్యాత్మిక ఎదుగుదలలో లాభకరమైన వ్యక్తిగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. దేవుడి మాటలను మనకు దీవెనకరముగా ఉంచునుగాక. ప్రార్థిద్దామా? కృపగల దేవా, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు. మేము లాభకరమైన వారముగా ఉండాలని, ఒట్టి మాటల చేత ఉంటే లేమికి కారణమైపోతాము కనుక దేవ మాటలు పక్కన పెట్టి చేతల్లో కార్యము చేసి చూపించే వారముగా మమ్మలను సిద్ధపరచండి. సేవలో, సంఘాభివృద్ధిలో
అలాగనే పోషకులుగా ఉంటూనే అనేకులకు ప్రోత్సహించే వారముగా నాయన మేము లాభకరముగా ఉండుటకు సహాయం చేయమని ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.